Hello everyone, welcome to iRaise Academy. So, మనము 3 days back AP PC మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్పేసి మనం యూట్యూబ్లో లైవ్ సెషన్స్ని ర్యాపిడ్ రివిజన్ మిషన్ కాకి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా అది రన్ అవుతుందండి. సో ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే మన iRaise Academy యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ లైవ్ సెషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి అటెండ్ అవ్వండి. మీ సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా మన iRaise Academy టాప్ ఫ్యాకల్టీ చేత రివైజ్ చేసుకోండి. ఓకే, అయితే ఆ రోజు మనం ఇంకో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అదేంటంటే ఏపీ పీసీ మెయిన్స్కి సంబంధించి మాక్ టెస్ట్లు, ఓకే 8 మాక్ టెస్ట్లు మనం ఫ్రీగా కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. 5th రోజు మనం స్టార్ట్ చేస్తామని చెప్పాము. సో ఇప్పుడు 5th అంటే రేపు మండే రోజు స్టార్ట్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి కూడా చాలామందికి సార్ ఎలా మేము ఆ టెస్ట్ రాయాలి అని చెప్పి అడుగుతున్నారు. సో దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే ఈ టెస్ట్లో మనము మీకు iRaise Academy యాప్లో రాసుకోవచ్చు. అయితే సార్ కొంతమంది ఏమడిగారంటే సార్ మేము ల్యాప్టాప్లో కూడా రాసుకోవచ్చు అని చెప్పి అడిగారు. అయితే మనం ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మొబైల్లో రాసుకుంటారో, ఎవరైతే iRaise Academy యాప్ని ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళు iRaise Academy యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి మీరు iRaise Academy యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు అన్నమాట. సో మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాక మీకు అందులో ఎస్ఐ అండ్ పీసీ ఎగ్జామ్స్ అని ఉంటాయి. ఎగ్జామ్స్ మీకు ఒక ఫోటో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఆ కోర్స్ కూడా ఎలా కనిపిస్తుంది అనేది మీకు వెబ్సైట్లో కూడా చూపిస్తాను. మామూలుగా అది యాప్లోనే వెబ్సైట్లో ఒకలాగానే ఉంటుంది కోర్స్ అయితే మీకు, బట్ మీకు యాప్లో కావాలనుకున్న వాళ్ళు మీరు మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఇప్పుడు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్పేసి ఎలా వాళ్ళు ఈ టెస్ట్ రాయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకే, సో ముందుగా దీనికి సంబంధించి లింక్ ఉంటుందండి. ఆ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదు అంటే మన iRaise Academy టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆ లింక్ అనేది మనకి కూడా ఇప్పుడు లింక్ మీద నేను క్లిక్ చేశాను డైరెక్ట్ మీకు. సో లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అన్నమాట. మీకు iRaise ఇలా లోగో ఉంటుంది. ఓకే, ఇలా అబౌట్ iRaise Academy వస్తుంది. అయితే ఇక్కడ మీకు సైట్ చూడండి మీకు. సో మీరు ఎప్పుడైతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు హోమ్ పేజ్, ఎస్ఎస్సి ఎగ్జామ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ ఇలా అన్నీ కనిపిస్తాయండి. ఇవన్నీ మనకి ఏమవసరం, ఓన్లీ ఒకటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్. ఓకే, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఈ పేజ్ అనేది అప్లై అవుతుంది, మనకు కనిపిస్తుందండి. ఇది వెబ్సైట్ వాళ్ళకు. ఓకే, ఎవరైతే ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ చేసుకుంటున్నారో వాళ్ళకి అన్నమాట ఇది. అయితే ఇక్కడ మీరు చూడండి సెకండ్ మనకు ఏపీ పీసీ మెయిన్స్ ఫ్రీ మాక్ టెస్ట్. ఇక్కడ మాక్ టెస్ట్ షెడ్యూల్ కూడా ఏదైతే ఇచ్చామో ఆ షెడ్యూల్ ఉంటుందన్నమాట. సో ఓకే, ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ 10 రూపీస్ ఉంది. సో ఆల్రెడీ కొంతమంది ఓపెన్ చేసిన వాళ్ళు మొబైల్లో కూడా సార్ ఇక్కడ డబ్బులు అడుగుతుంది సార్, మీరు మళ్ళీ మనీ తీసుకుంటున్నారని చెప్పి అడుగుతున్నారు. సో యూ నో నీడ్ టు పే సింగిల్ రూపీ. ఓకే, సో దీనికోసం ఏం చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ కోర్స్ మీద ఈ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేశాక మీకు కోర్స్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, మీకు ఇలా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఏపీ పీసీ మెయిన్స్ 2025 మాక్ టెస్ట్ సిరీస్. ఓకే, అబ్సల్యూట్లీ ఫ్రీ, మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ 10 రూపీస్ పే చేస్తుందిగా, దాన్ని మనం ఎలా పే చేయకుండా ఉండాలి అంటే ఓకే బై నౌ మీద క్లిక్ చేయండి. ఓకే, బై నౌ మీద క్లిక్ చేశాక మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కూపన్ కోడ్ అప్లై చేయాలి. ఓకే, కూపన్ కోడ్ ఏంటంటే క్యాపిటల్ P క్యాపిటల్ C ఫైన్. ఓకే, క్యాపిటల్ P క్యాపిటల్ C అంటే పీసీ. ఓకే, పీసీ అనే 2 words కూపన్ కోడ్ అప్లై చేయడం ద్వారా మీరు ఓకే ఇక్కడ చూడండి అప్లై, కూపన్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ, కూపన్ కోడ్ అనేది అప్లికబుల్ అయింది. ఇప్పుడు చూడండి 10 రూపీస్ ఉంది నెట్ డిస్కౌంట్, అంటే మీకు 10 రూపీస్కి 10 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఇక టోటల్ ఎంత ఉంది, 0, టోటల్ 0 అంటే మీరు పే చేయాల్సింది ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు 0 మీద తర్వాత కూడా వచ్చారు కదా, కూపన్ కోడ్ అప్లై చేశాక బై నౌ మీద మీరు క్లిక్ చేయాలి. బై నౌ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు కోర్స్ యాక్సెస్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఎందుకంటే మీకు 10 రూపీస్ పీసీ అనే కూపన్ కోడ్ అప్లై చేయడం ద్వారా మీకు 0 అయిపోయింది. సో మీ 0 అయిపోయాక 0 అమౌంట్ కూడా చేయాలి కాబట్టి మీకు ఆ బై నౌ మీద క్లిక్ చేయండి, వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది కోర్సు. ఓకే, ఇది అండి మీకు అలా కోర్స్ వచ్చేసాక ఇక్కడ వ్యూ ఉంటుంది. మీకు దీంట్లో మై పర్చేస్ ఉంది కదా, మై పర్చేసెస్లో మీకు ఇక్కడ డైరెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ వ్యూ అని వస్తుంది. ఓకే, వ్యూ అని వస్తుంది, వ్యూ. సో వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కంటెంట్ ఇలా ఉందన్నమాట. ఓకే, కంటెంట్ అని చూపిస్తుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనము ఏ టెస్ట్ పెట్టలేదు ఎందుకంటే మీకు చూపించడం కోసం కాబట్టి. సో అయితే ఈ కంటెంట్ దగ్గర టుమారో మార్నింగ్ 10 AM ఈ టెస్ట్ అనేది మీకు లైవ్ అవుతుంది. ఓకే, ఈ 10 AM మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట టెస్ట్. ఓకే, 10 to 1 3 hours పాటు సీరియస్గా
ఎగ్జామ్ రాయండి. సేమ్ ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుంది. కాపీ కొట్టకుండా మీరు ఇంకా మీకోసం మీరు రాస్తున్నారు కాబట్టి కాపీ కొడితే మీకే లాస్ అవుతుంది. సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి 3 hours పాటు మీరు ఎగ్జామ్ రాయడం వల్ల మీ స్కోర్ ఎలా ఉంది, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఓకే, అయితే రేపు మార్నింగ్ మీకు 10 o'clock టెస్ట్ పెట్టడం జరుగుతుంది. 10 to 1 టెస్ట్ అయిపోయాక 1 o'clock మేము ఏం చేస్తామంటే మీకు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది మేము ఇక్కడ యాప్లోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, మీరు ఎగ్జామ్ రాసాక ఆ వీడియోస్ని మీరు చూడొచ్చు. ఓకే, జనరల్ స్టడీస్ కానీ కీ ఉంటుంది, ఆ కీని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ప్రతి ఎగ్జామ్ రాసాక దాన్ని అనాలిసిస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది మాత్రం మీరు 80% మర్చిపోకండి. అనాలిసిస్ చేయడం వల్ల మీ నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలాగో 2 days టైం ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని వెరిఫై చేసుకొని మీరు ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టు రైట్ మాక్ టెస్ట్ ఇన్ వెబ్సైట్ డెస్క్టాప్. ఓకే, సో ఇదే అన్నమాట మీకు. ఓకే, సో మీకు ఇంకా డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. ఓకే, మీరు యాప్లో రాసుకున్న వాళ్ళు యాప్లో డైరెక్ట్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే మీకు ఇక్కడ నేను డైరెక్ట్గా యాక్చువల్లీ వెబ్సైట్ ఓపెన్ చేశాక డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి బేసిక్గా. ఓకే, మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాకనే మీ ఎంత ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మొబైల్ నెంబర్తో ఫస్ట్ లాగిన్ అవ్వండి. మీకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ లాగిన్ చూపిస్తుంది, లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంది, సరిపోతుంది. ఓకే, మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది, లేదంటే ఫర్దర్ డీటెయిల్స్ నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ అడుగుతుంది, అవి ఇచ్చేయండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.